ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. భద్రాచలంలోని 5 విలీన గ్రామాలను వెనక్కి ఇవ్వాలని కోరుతామన్నారు. హైదరాబాద్లో ఆస్తుల ప్రస్తావన ఉండదని, ఉమ్మడి రాజధాని గడువు పూర్తయిందన్నారు భట్టి. ఉద్యోగుల విభజన కూడా అజెండాలో ఉందన్న భట్టి విక్రమార్కతో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. 6వ తేదీన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు భేటీ కాబోతున్నారు. ఆ భేటీకి సంబంధించి ఎజెండాను సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ కావాల్సినటువంటి తెలంగాణ విభజన చట్టంలో ఉన్నటువంటి హక్కులని సాధించుకునేటువంటి క్రమంలోనే ఈ భేటీ జరగబోతుందని చెప్పేసి ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం. ఈ భేటీలో ఏ అంశాలు చర్చించాలనే దానికి సంబంధించి సీఎం, డిప్యూటీ సీఎం అలాగే ఉన్నతాధికారులు కూడా సమీక్ష చేశారు. ప్రస్తుతం మనతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఏ అంశాల మీద చర్చించబోతున్నారో తెలుసుకున్నారు. సార్, సెక్రటరియట్ లో మీటింగ్ జరిగింది. మీరు, సీఎం, అధికారులు సమావేశమయ్యారు కదా, ఆ సమావేశంలో ఏం నిర్ణయించారు? సమావేశంలో ముఖ్యమంత్రి గారు కానీ, నేను కానీ, లేకపోతే పాల్గొన్న ఇతర మంత్రులు కానీ, అధికారులు కానీ అందరి ఆలోచన ఒకటే, ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని ఏ రకంగా కాపాడాలి, తెలంగాణ ప్రజలకు ఏ రకంగా మేలు చేయాలనేది. దాని ద్వారానే అజెండాగా తయారు చేసుకుని ముందుకు పోయేటువంటి కార్యక్రమంలో ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు, మన యువతకి, మన నీళ్లు, మన ప్రాజెక్టులు, మన ఆస్తులు, ఈ రాష్ట్రానికి మేలు జరగటం కోసం ఆనాడు చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు, వాటన్నిటిని కూడా పరిగణలో తీసుకుని రాష్ట్ర ప్రయోజనాలను పరమావధిగా ముందుకు పెట్టుకుని పోవాలనేటువంటి ఆలోచనతోనే ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రిలిమినరీగా ప్రిపరేషన్ అంతా కూడా తయారు చేసుకోవడం కోసం కూర్చున్నాం. ఎజెండా ఫిక్స్ చేసేదా సార్ ఆఫీసర్ల మీటింగ్ లో? మళ్ళీ నెక్స్ట్ ఏమైనా మీటింగ్ ఉందా? 6వ తేదీ వరకు గడువు ఉంది కదా. ప్రిపరేషన్ కావాల్సినటువంటి అంశాలు, అన్ని అంశాలు, రకరకాలైనటువంటి అంశాలు సంబంధించి సమగ్రంగా మొత్తం ఆ గత 10 ఏళ్లలో జరిగినటువంటి మీటింగ్లు ఏంటి, వాటిలో వచ్చినటువంటి అంశాలు ఏంటి, అజెండా ఏంటి, దాంట్లో పెండింగ్ పడినటువంటి అంశాలు ఏంటి, క్లియర్ అయినటువంటి అంశాలు ఏంటి అని కొన్నేమో మీటింగ్ జరిగి క్లియర్ అయినాయి, కొన్ని మీటింగ్ జరిగి అందులో ఒప్పుకొని పెండింగ్గా ఉన్నటువంటి, కొన్నేమో అసలు మీటింగ్లో ఒప్పుకోవడానికి సిద్ధంగా లేనటువంటి అంశాలు ఏంటి, ఏమి ఉన్నాయి, ఇట్లా డివైడ్ చేసి వాటన్నిటి మీద దృష్టి సారించాల ఆలోచనతోనే ఉన్నాం. ప్రధానంగా ఆర్థిక విషయాలు కావచ్చు, విభజన చట్టానికి సంబంధించి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఖమ్మంలో భద్రాచలానికి సంబంధించి మన గ్రామాల విలీనానికి సంబంధించి వీటి మీద తెలంగాణ ప్రభుత్వ స్టాండ్ ఎలా ఉండబోతుంది? వాటిని తీసుకునే ప్రయత్నం చేస్తారా? ఏం అడగబోతుంది? మేము అది మొదటి నుంచి చెప్తా ఉన్నాము. భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 5 గ్రామాలు, సరే అది ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో కలిపినటువంటి ఆ గ్రామాలు అటు భద్రాచలానికి ఆనుకొని ఉన్నటువంటి గ్రామాలు. తెలంగాణలో ఉన్నటువంటి మిగతా ప్రాంతానికి పోవాలంటే కూడా 5 గ్రామాలు దాటుకొని పోవాల్సిన పరిస్థితి, ముంపుకు గురవుతున్నటువంటి గ్రామాలు కూడా అవి తెలంగాణలో ఉంటేనే అక్కడ ఉన్నటువంటి గ్రామాలకు కానీ ఆ నివసించే ప్రజలకు కూడా మేలు జరుగుతుంది. కాబట్టి వాటికి సంబంధించి ఇప్పటికే మనం గతంలో కూడా మనం ఆంధ్ర ప్రభుత్వాన్ని అడిగాం, కేంద్ర ప్రభుత్వానికి కూడా రాశాం. తప్పనిసరిగా వాటికి సంబంధించి కూడా సార్ వాటితో పాటు అనేక అంశాలు ఉంటాయి, అవి కూడా మాట్లాడతాం. విభజన ప్రకారం 10 ఏళ్లు హైదరాబాద్ ని ఉమ్మడి రాజధానిగా విభజన చట్టంలో ఉంది. ఆ ఉమ్మడి రాజధాని పూర్తి అయ్యింది. ప్రస్తుతం ఏపీకి వెళ్లినటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు, కొన్ని గెస్ట్ హౌస్లు కావచ్చు, వీటి ప్రస్తావన ఏమైనా వచ్చిందా? మీటింగ్ లో చేయబోతున్నారా? వాటి ప్రస్తావనే ఉండదు కదా. అసలు విభజన చట్టం ప్రకారం జూన్ 2 వరకు ఏమేమి డివిజన్ కావాలి, ఏమేమి ఆటోమేటిక్ గా తెలంగాణ రాష్ట్రానికి వస్తాయి, చట్ట ప్రకారం అయిపోయేటువంటి అంశాలు, వాటి గురించి చర్చ అవసరం లేదు. పోలవరం కడితే భద్రాచలం, రాముడి కూడా మునిగిపోతారనే ఒక చర్చ ఉంది. దానికి సంబంధించి ఏమైనా అప్పీల్ చేయబోతున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని? ఇవన్నీ రేపొద్దున జరిగేటువంటి సమావేశంలో తెలంగాణ ప్రయోజనాలు అత్యంత ప్రధానమైనటువంటి అంశాలుగా ఉంటాయి. ఆ అంశాలన్నీ డెఫినెట్ గా మేము వన్ ఆఫ్టర్ ది అదర్ తయారు చేసుకుని ఆ రోజు మాట్లాడతాం. ఒకే సిట్టింగ్ లో ఉంటుందా ఈ మీటింగ్లు మళ్ళీ కొనసాగే అవకాశం ఉంది? 10 ఏళ్లు పూర్తయింది కాబట్టి సాధ్యమైనంత వరకు అమికబుల్ గా సాల్వ్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తామని, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. అంటే నాకు తెలిసి పెద్దగా అంటే ఆలస్యం చేసుకోవాల్సిన అంశాలు ఏం లేవు, తొందరగా ముగించుకోవాల్సినటువంటి అంశాలు. ఇప్పటికే 10 ఏళ్లు ఆలస్యం చేసుకుని నష్టపోతా ఉన్నాం.
చేసుకుని తొందరగా చట్ట ప్రకారం ఏ రకంగా ఎవరెవరికి పొందుపరిచారో అవి కంప్లీట్ చేసుకుని ఆ రాష్ట్రం ముందుకు పోవటం మంచిదనేది మా అభిప్రాయం. సరే, ఉద్యోగుల విభజనకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రాకి వెళ్లారని, ఆంధ్ర ఉద్యోగులు కొంతమంది తెలంగాణలో ఉన్నారని, ఈ సమస్య 10 ఏళ్లుగా ఉద్యోగులు 4th క్లాస్ ఎంప్లాయీస్ కూడా ఆంధ్రాకి వెళ్లిన వాళ్ళు ఉన్నారు. దాన్ని ఈ ఫస్ట్ సిట్టింగ్ లో పూర్తి చేస్తారా? వీటన్నిటి ఉద్యోగస్తులకు సంబంధించిన అంశాలు కూడా లోతుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ యంత్రాంగం స్పష్టమైనటువంటి అవగాహనతో ఉంది. దానికి సంబంధించిన నోట్స్ కూడా తయారు చేస్తూ ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్ర ఉద్యోగస్తులకు కానీ నష్టం అయ్యేటువంటి ఏ కార్యక్రమం కూడా జరగదు. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగస్తులకి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రీఆర్గనైజేషన్ చట్టంలో ఏవైతే పొందుపరుచున్నాయో దాని ప్రకారమే ముందుకు పోతుంది. అంటే ఆస్తులు ఆదాయానికి సంబంధించిన విషయాలే మాట్లాడతారా? కృష్ణా నది జలాలకు సంబంధించి నాగార్జున సాగర్ ఎన్నికల ముందు నాగార్జున సాగర్ డ్యాం మీద ఆంధ్ర పోలీసులు తెలంగాణ పోలీసులు సందర్భాన్ని కూడా మీరు చూశారు. వాటిని కూడా చర్చిస్తారా? అన్ని అంశాలు నేను చెప్పాను. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అన్ని అంశాలు మాట్లాడతాం. సో మనకు ప్రధానంగా రాష్ట్రం తెచ్చుకున్న దేనికి నీళ్ల కోసం తెచ్చుకున్నాం, నిధుల కోసం తెచ్చుకున్నాం, అట్లాగే ఉద్యోగాల కోసం తెచ్చుకున్నాం, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు వనరులు అన్ని కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు ఉపయోగపడటం కోసం తెచ్చుకున్నాం. సో ఈ అన్ని అంశాలని ఈ ప్రయోజనాలే కదా, రాష్ట్ర ప్రయోజనాలు కదా, వాటి సంబంధించి అన్ని మాట్లాడుతాం. రాయలసీమకు నీళ్లు, కృష్ణా నీళ్లు అక్రమంగా తరలించుకుపోతున్నారు, అక్రమ ప్రాజెక్టులు కట్టారని గతంలో మీరు సిఎల్పి నాయకుడిగా ఉన్నప్పుడు కూడా సభలో ప్రస్తావించారు. ఇప్పుడు వాటి మీద మీ స్టాండ్ అదే ఉందా? ప్రభుత్వం మీద ప్రెషర్ పెంచుతారా? స్టాండ్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది తప్ప తగ్గదు కదా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలో ఉన్నటువంటి వాళ్ళం ఆ రోజు ప్రతిపక్షంగా కూడా మేము రాష్ట్ర ప్రయోజనాల గురించే మాట్లాడాం. సో ఇప్పుడు బాధ్యతలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా చాలా నిబద్ధతతో పనిచేసి వాటన్నిటిని కూడా రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే కోసమే ప్రయత్నం చేస్తుంది. దీంట్లో రెండో ఆలోచన ఉండదు కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది డిప్యూటీ సీఎం భట్టి గారు చెప్పినటువంటి విషయాలు. ఉదయం జరిగినటువంటి సమావేశంలో ఇష్యూస్ అన్నింటినీ కూడా 3 ఫేజులుగా విభజించి ఆ అంశాలన్నిటి మీద కూడా చర్చించాలని అభిప్రాయంతో ఉన్నట్టు కనపడుతుంది. అలాగే 6వ తేదీన జరిగేటువంటి ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో వీలైనంత వరకు సమస్యల్ని పరిష్కరించాలనేటువంటి ఆలోచనతోటే ఉన్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్తారు.